నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పలు కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చిన వారు భవిష్యత్తులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని SARAS కంపెనీ కో-ఫౌండర్ అమిత్ కఠారియా తెలిపారు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 650 మంది విద్యార్థులు కంపెనీలో ప్లేస్మెంట్స్ సాధించారు. కళాశాలలో విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా SARAS కంపెనీ కో-ఫౌండర్ అమిత్ కఠారియా, కళాశాల చైర్మన్ వంకి పెంచలియా, వైస్ చైర్మన్ అనుష పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అమిత్ కఠారియా మాట్లాడుతూ ఆదిశంకర కాలేజీ లాంటి మంచి విద్యా సంస్థల్లో చదువుకొని ఉద్యోగాలు సంపాదించడం అభినందనీయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ ఎక్కువగా ఉన్నదని, వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఆదిశంకర స్థాపించబడిందని, కేవలం విద్య ఒకటే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కొరకు అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. కాలేజీలో అత్యాధునిక ల్యాబ్, ఇన్నోవేషన్ సెంటర్ విద్యార్థుల్లో ఉండే టాలెంట్ ను పెంపొందించేందుకు కళాశాల కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుమాధవ్, ధనంజయ్, ఏవో రామయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. Team, and definitely with the efforts of the students and their mindset to make sure that you get placed. So I would deeply want to congratulate our team, our CDC team, Dr. Venu sir, who's the incubation head, our CDC Dean Srinivas sir, our director Raja Murgadas sir, and the major big hands in the CDC team, Archana ma'am and Sri Lakshmi ma'am. Please give a big round of applause because we are giving technical education on par with the global competition, and apart from that, with a value-based education. Adishankara always give value-based education, Sanatana Dharma, and also will be application of technologies while as a student only in the 4 years. Once they complete their 4 years, they will place in a reputed companies in a ahead of technologies. In the future, you will have that kind of opportunity where all management is only putting efforts in the same way with the team spirit of the faculty and the heads of the department and deans, which is a routine practice. Come to a phase when I was at the same stage. I may be a few years younger than you. Okay. But as I said, knowledge, true knowledge is the greatest liberator. And nothing could be more better than that your institution is named by the great Adi Shankaracharya. He wanted across the length and breadth of this country to combine and integrate the different ideologies, cultures, and give that wisdom to the world. Technology have made remarkable achievements across various fields, showcasing their hard work, dedication, and excellence. Please sit down. Whoever got multiple offers, can you stand up? Only multiple offers. గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో SA సబ్ సెంటర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం మే నెల 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ఆసక్తి గలవారు 2వ తేదీ స్టేడియం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సబ్ సెంటర్ ఇన్ఛార్జి ముని గిరీష్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో SA సబ్ సెంటర్ ఇన్ఛార్జి ముని గిరీష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మే నెల 2వ తేదీ నుంచి నెల రోజుల పాటు వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు.
7 సంవత్సరం నుంచి 16 సంవత్సరాల లోపు వారు పాల్గొనవచ్చని, ఇక్కడ శిక్షణ పొంది జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది గుర్తింపు పొందారని అన్నారు. ఆసక్తి గల క్రికెట్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్, లవకుమార్, సురేందర్ రెడ్డి, నాగేశ్వరరావు, మహేష్, మస్తాన్, రజని, సుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సబ్ సెంటర్ నందు ప్రతి సంవత్సరం కూడా నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా, సుమారు 20-25 సంవత్సరాలుగా ఈ స్టేడియంలో ఈ నెట్స్ ద్వారా ఎంతోమంది యువ క్రికెట్ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మన కోచ్ సురేందర్ రెడ్డి గారు, లవా గారు, ఇంకా చాలామంది సీనియర్ క్రికెటర్స్ కూడా ఈ కోచింగ్ ఇస్తూ ఉంటారు. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మే 2వ తారీఖు క్యాంప్ 5వ తారీఖు అట్లా ప్రారంభమవుతుంది. కాకపోతే 2వ తారీఖు అందరూ కూడా సర్క్యులర్స్ ఇచ్చి పంపించింది స్కూల్స్కి. అందరు పిల్లలు కూడా 2వ తారీఖు అటెండ్ అవుతారు. వాళ్ళందరికీ కూడా ఒక డ్రెస్, ఒక కామన్ డ్రెస్ ఒకటి ఈ క్యాంపు ద్వారా వాళ్ళకి అందించాలనుకుంటున్నాము. మన గూడూరు నందు గల అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు ఆంధ్ర సబ్ సెంటర్ క్రికెట్ సబ్ సెంటర్ కలదు. దీనిలో మే 2వ తారీఖు నుండి వేసవి శిక్షణ శిబిరం జరుగుతుంది. ఈ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్నటువంటి ఆ ప్లేయర్స్కి అందరికి కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు, అంతేకాకుండా గూడూరు క్రికెట్ అసోసియేషన్ వాళ్ళతో సంయుక్తంగా వాళ్ళకందరికీ ట్రస్ట్ కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వేసవి శిక్షణ శిబిరం నందు పాల్గొని వారు మన గూడూరు నందు సీనియర్ క్రీడాకారుడు, అంతేకాకుండా ఎంతోమంది కాకి నేర్పించినటువంటి మన సురేంద్రన్ దగ్గర మన గూడూరు నందు గల అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు ఆంధ్ర సబ్ సెంటర్ క్రికెట్ సబ్ సెంటర్ కలదు. దీనిలో మే 2వ తారీఖు నుండి వేసవి శిక్షణ శిబిరం ఏసీఐ సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మునిగిరీష్ అన్న చెప్పినట్టు మే 2వ తారీఖు నుంచి ఈ సమ్మర్ వేసవి శిక్షణా శిబిరం స్టార్ట్ అవుతుంది. అందుకని ఆల్రెడీ గూడూరులో ఉన్న అన్ని పాఠశాలలకు ఇట్లన్నింటి కూడా సర్క్యులర్ పంపించడం జరిగింది. అలాగే గూడూరులో పట్టణంలో స్కూల్స్ మిగతా ఎవరైనా క్రికెట్ ఆట మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2వ తేదీ నుంచి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్కి రాగలరని ఆశిస్తున్నాము. 2వ తేదీ నుండి జరిగే సమ్మర్ క్యాంప్కి ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి స్కూల్కి, గూడూరులో ఉన్న స్కూల్స్ అన్నిటికీ సర్క్యులర్ పంపించాము. ప్రతి పిల్లవాడు 7వ సంవత్సరం నుండి 16 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ సమ్మర్ క్యాంపులో కోచింగ్ ఇవ్వబడుతుంది. అట్లాగే మా అనిల్ అని చెప్పినట్టు పౌష్టికాహారం, పాలు, గుడ్డు, అరటిపండు ఇవి మా స్పాన్సర్ చేస్తారు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళందరికీ. ఉదయం పూట 6 నుండి 9 గంటల వరకు ఫిట్నెస్, క్రికెట్లో ఉన్న క్యాచెస్, ఫీల్డింగ్స్ ఇవన్నీ నేర్పించబడును. సాయంత్రం పూట 4 నుండి 6:30 వరకు క్రికెట్లో బ్యాటింగు, బౌలింగు ఈ మెలకువలన్నీ నేర్పించబడును. ఈ సమ్మర్ క్యాంపు ఒక నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజుల తర్వాత కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా వస్తే వాళ్ళకి అండర్-12 డిస్ట్రిక్ట్ సెలక్షన్స్, 14, 16, 19, 23 సీనియర్స్ ఇవన్నీ సెలక్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుండి డిస్ట్రిక్ట్ నుండి సౌత్ జోను, స్టేట్ ఆడాలని కోరుకుంటున్నాము. ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా వస్తారని కూడా కోరుకుంటున్నాము. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమంలో భాగంగా నిరుపేద రెడ్డి బంధువులకు నెలకు సరిపడా ఫల సరుకులు అందజేశారు. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమంలో భాగంగా నిరుపేద రెడ్డి బంధువులకు నెలకు సరిపడా ఫల సరుకులు అందజేశారు. అధ్యక్షులు దువ్వూరి విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారి దాతృత్వంతో ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజేంద్ర రెడ్డి మాట్లాడుతూ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి రాధమ్మల దయాగుణం, పర్యావరణం పట్ల వారికి శ్రద్ధ, విద్య, వైద్యానికి అందించే సహాయం మరువరానివని, నిరుపేదలైన 25 మందికి ప్రతి నెల ఫల సరుకులు అందించడం చాలా సంతోషించదగ్గ విషయమని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాసులు రెడ్డి, కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, హరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేణుపాక శంకర్ రెడ్డి,
రెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి వెళ్ళన్నా ప్రభాకర్ రెడ్డి వీరరెడ్డి సుధాకర్ రెడ్డి వెంకురెడ్డి బంధువులు కృష్ణవేణమ్మ దేశంలో చంగమ్మ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ భరోసా గున్నం రెడ్డి మసూదన్ రెడ్డి గారు రాధమ్మల దాతృత్వంతో మనకి అడిగిన వెంటనే 25 మంది రెడ్డి బంధువులకి వాళ్ళు 4వ ఆదివారం క్రమం తప్పకుండా మనకి ఇది అందజేయడం చాలా సంతోషించదగ్గటువంటి విషయం. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు విద్య, వైద్యము, ఆధ్యాత్మికత వీటన్నిటితో పాటు ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున మన గున్నం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పల సరుకులు పంపిణీ కార్యక్రమం 25 మందికి జరుగుతుంది. ప్రతి నెల వాళ్ళు దాతృత్వంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి సింహపురి రెడ్డి సంక్షేమ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసిన రెడ్డి బంధువులందరికీ రెడ్డి సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. చిల్లకూరు మండలం కల్వకొండ గ్రామం కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सहस्रशीर्षं देवं विश्वाक्षं नारायणकं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवतीः पतिं विश्वस्यात्मेश्वरकम् संतापयगस्त्वं देहनापादतलमस्तकं तस्यां ते सुसुरगं सूक्ष्मं పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి గూడూరు బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. గూడూరు బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు సంఘం సభ్యులు అందజేశారు. సంస్థ అధ్యక్షురాలు పద్మావతి మాట్లాడుతూ సంవత్సరం కిందట ఈ సంఘాన్ని ప్రారంభించామని, మహిళలకు అండగా మా సంస్థ ముందుకు వెళ్తుందని, అలాగే పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ అనేక మందికి ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సారంగం సులక్ష్మి, అరుణ, సువర్ణలక్ష్మి, ఉషా తదితరులు పాల్గొన్నారు. టెన్త్లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. చాలా మెరిట్ స్టూడెంట్, తెలివైన అమ్మాయి. ఇటువంటి అమ్మాయిలకి దళిత మహిళా సంక్షేమ సంఘం వారు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉన్నది. కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ నా అభినందనలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంవత్సరం క్రితం మేము బలిజ మహిళా సంక్షేమ సంఘం స్థాపించాలా అని అనుకున్నప్పుడు చాలా భయపడ్డాం. ఇది కులానికి సంబంధించింది. అందులో మహిళలు ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఎక్కడ కులానికి సంబంధించింది బలిజ మహిళా సంఘం అనేది ఎక్కడ ఏర్పాటు చేయలేదు. మొట్టమొదటిసారి కులానికి సంబంధించిన సంస్థ ఏర్పాటు చేయాలని చాలా భయపడ్డాము. కానీ ఈ సంస్థ ఎంత ముందుకు దూసుకెళ్ళిందంటే మేము ఊహించినంత విజయపదంలో నడుచుకుంటూ పోయింది. దానికి మాకందరికీ చాలా గర్వంగా ఉంది. బలిజ మహిళా సంక్షేమ సంఘం స్థాపించి సంవత్సరం పూర్తవుతుంది. లాస్ట్ ఏప్రిల్లో అనుకోని పరిస్థితుల్లో సాహసించి మహిళలందరం కలిసి ఒక సంస్థ స్థాపించాము. సునీత సేవా సంస్థ అనేది 25 సంవత్సరాలుగా అన్ని కులాలకి కలిసి సేవ చేస్తున్నాము. కానీ మన బలిజ కులంలో పేదలు, నిరుపేదలు ఎన్నో సమస్యలకి ఎంతోమంది గురవుతున్నారు. వాళ్ళకంటూ ఒక సంఘం లేదనే ఒక ఉద్దేశంతో ఏప్రిల్లో మేమందరం కలిసి ఆలోచించి సంఘాన్ని స్థాపించాము. కరెక్ట్గా సంవత్సరం అయింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ చేసాము. ఈ సంవత్సర కాలంలో మేము 3 లక్షల రూపాయల దాకా విద్యార్థులకైతేనేమి, బాగలేని మహిళలకైతేనేమి, ఒంటరి ఆడవాళ్ళకైతేనేమి ఇలా చాలా రకాలుగా సహాయం చేశాము. ఇంత విజయంగా సాధిస్తామని అయితే మేము అనుకోలేదు. ఏదో స్టార్ట్ చేసాము, మనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటాము అన్న విధంగా చేశాం. కానీ మేము చేసిన ఈ 3 లక్షల సాయం ప్రతి ఒక్కరికి న్యాయమైందని మేము అనుకుంటున్నాము. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.